దక్షిణాఫ్రికాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లోనే రెచ్చిపోయాడు. తన ఫామ్ కొనసాగిస్తూ శతకంతో చెలరేగాడు. ఆసీస్ టూర్ తర్వాత భారత వన్డే సిరీస్ ఆడేందుకు మళ్లీ 2 నెలల టైం పట్టడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూశారు. వారి ఆకలి తీర్చేస్తూ రాంచీలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్లో మాత్రమే కనిపిస్తాడని చాలా మంది భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందే విరాట్ కోహ్లీ ఒక భారీ టోర్నమెంట్లో భాగం కాబోతున్నాడు. విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టుకు ఆడుతూ బెంగళూరులో జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లలో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ కూడా ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడటం దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ లండన్కు తిరిగి వెళ్తాడు. కానీ ఆ తర్వాత మళ్లీ భారత్కు వచ్చి దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించినట్టు ఇటీవలే వార్తలొచ్చాయి. దీంతో రిథం పోకుండా తమ ఫామ్ కంటిన్యూ చేసుకునేందుకు విజయ్ హజారే టోర్నీ మంచి అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ కోహ్లీ ఇద్దరూ టెస్ట్ టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు వారిద్దరూ 50 ఓవర్ల ఫార్మాట్లపైనే దృష్టి పెట్టారు. అయితే బీసీసీఐ జట్టులో కొనసాగాలంటే దేశీయ క్రికెట్లో పాల్గొనడం తప్పనిసరి అని స్పష్టంగా చెప్పింది. ఇటీవల ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో రోహిత్ అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. 2-3 వన్డేల్లో ఒక అర్ధశతకం, ఒక శతకం సాధించాడు. అదే సిరీస్లో కోహ్లీ 2 డక్ల తర్వాత చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో నాట్అవుట్గా నిలిచాడు. ఇప్పుడు సఫారీలతో తొలి వన్డేలో సైతం రోకో జోడీ అద్దరగొట్టింది. రోకో జోడీ చివరిసారిగా ముంబై తరపున రంజీ ట్రోఫీలో ఈ సంవత్సరం ఆరంభంలో ఆడాడు. దాదాపు దశాబ్దం తర్వాత అతను మళ్లీ రాష్ట్ర జట్లకు ఆడిన సందర్భం అదే. రోహిత్ కోహ్లీ ఇద్దరు కనీసం 3 నుంచి 4 విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లలో పాల్గొనాలని సెలెక్టర్లు భావిస్తున్నారని సమాచారం. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వన్డే సిరీస్ల మధ్య కాలంలో ఢిల్లీ, ముంబై జట్లు 6 రౌండ్ల మ్యాచ్లు ఆడనున్నాయి. దీంతో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు తమ ఫిట్నెస్, ఫామ్ను కొనసాగించేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు.